ప్రజల వద్దకే పోలీస్ అంటున్నారు తెలంగాణ పోలీసులు. ఏ దుర్ఘటన జరిగినా, నేరం జరిగినా పోలీసులకు ఒక్క ఫోన్ కొడితే చాలు, పోలీస్ అధికారులే బాధితులు కోరిన చోటుకొస్తారు. ఆ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టేస్తారు. దీనివల్ల కేసుల దర్యాప్తులో జాప్యం ఉండకపోవడంతో పాటు బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అండగా ఉంటారని తెలంగాణ పోలీస్ అధికారులు చెప్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ వినూత్న పద్ధతికి తెలంగాణ పోలీసులు శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమల్లోకి తెస్తారు. తెలంగాణ సిఐడి ఒక కీలక నిర్ణయంని తీసుకొని వచ్చింది. ఈ విధానాన్ని తీసుకొని వస్తే బాధితులు ఎవరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగనవసరం లేదు. ఎక్కడైతే ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ కూడా పూర్తయిపోతుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ విధానం ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పటి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక సందర్భాల్లో బాధితుల దగ్గరికే పోలీస్ వ్యవస్థను తీసుకువెళ్లాలని తెలంగాణ సిఐడి వినూత్న ఆలోచన చేసింది. మహిళలు, చిన్నారులకు సంబంధించిన సమస్యల విషయంలో వారు పోలీస్ స్టేషన్లకు వెళ్లటం ఇబ్బంది కాబట్టి వారి వద్దకే పోలీసులు వెళ్లాలన్నది తెలంగాణ పోలీసుల కాన్సెప్ట్. బాధితులు కోరుకుంటే వారి ఇళ్ల వద్దకే పోలీసులు వెళ్తారు, లేదా బాధితులు ఎక్కడికి కావాలంటే అక్కడికే పోలీసులు వస్తారు. అక్కడికక్కడే బాధితులు చెప్పేది విని ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. అసలే బాధలో ఉన్న బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి రావటం చాలా ఇబ్బందికరమైనది. దాన్ని నివారించడానికి బాధితుల వద్దకే పోలీసులు వెళ్లటం అన్న ఆలోచన అద్భుతంగా పనిచేస్తుందని పోలీసులు అంటున్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు లేదా ఓ దుర్ఘటన జరిగినప్పుడు బాధితులు పోలీసులకు నేరుగా ఫోన్ చేసినా లేదా సమాచారం అందించిన సంబంధిత పోలీసు అధికారులు తక్షణమే బాధితులు కోరిన చోటుకు వెళ్లి దర్యాప్తును వేగవంతం చేస్తారు. బాధితులు దవాఖానాల్లో చికిత్స పొందుతూ ఉంటే పోలీసులు అక్కడికి వెళ్లి ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. ఆ వెంటనే ఎఫ్ఐఆర్ కాపీని బాధితులకు అందజేస్తారు. మహిళలు, చిన్నపిల్లలు, ఎస్సీ ఎస్టీలపై జరిగే అకృత్యాలు, అత్యాచారాలతో పాటు హింసాయుత దాడులు, ఆస్తి తగాదాల్లో బాధితులకు తక్షణ ఊరట కల్పించేందుకు ఈ విధానం అద్భుతంగా పనిచేస్తుందని పోలీసు అధికారులు అంటున్నారు. సో ఇనీషియల్ కంప్లైంట్ వాళ్ళు పోలీస్కి ఫోన్ ద్వారా తెలియచేస్తే పోలీస్ ఇంటికి వచ్చినాక వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటారు. అండ్ దెన్ దే విల్ గో టు ద పోలీస్ స్టేషన్. అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎప్పుడు వాళ్ళకి ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలని అవకాశం వస్తే ఇమీడియట్లీ ఇష్యూ చేసి కంప్లైంట్ సంతకాలు కూడా అప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఆర్ ఇంటెన్షన్ ఈజ్ 24 to 48 hours, maximum 2 days లో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిపోతే ఇట్ విల్ బీ అ లాట్ ఆఫ్ కన్వీనియన్స్. ప్లస్ మామూలుగా ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ఇష్యూ ఆఫ్ ఎఫ్ఐఆర్ అది కూడా ఇంట్లోనే రికార్డ్ చేయాలని మన ఉద్దేశం. బట్ ఇఫ్ సపోజింగ్ సంబడీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ యాక్సిడెంట్ వల్ల, లేకపోతే ఏదైనా హర్ట్ వల్ల, గ్రీవియస్ ఇంజరీస్ వల్ల, కొట్లాటాలో, సో దట్ టైమ్ ఆల్సో వీ కెన్ యాక్చువల్లీ రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్ బై టేకింగ్ అ కంప్లైంట్ ఫ్రమ్ ద హాస్పిటల్. అండ్ స్టేట్మెంట్ కూడా హాస్పిటల్లోనే రికార్డ్ చేసుకోవచ్చు. వీ నీడ్ నాట్ వెయిట్ ఇండివిజువల్ ఎప్పుడు మంచిగా అయిపోతారు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్తారు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. వీ నీడ్ నాట్ వెయిట్. సో టు రిడ్యూస్ ది ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్ అండ్ వాళ్ళ ట్రామాని అర్థం చేసుకొని ఒక సెన్సిటివ్ పోలీసింగ్ ఎక్స్టెండ్ చేయాలని మన ఉద్దేశం. కాలక్రమంలో మరిన్ని అంశాలను ఇందులో జోడిస్తారు. అన్ని పోలీస్ యూనిట్లకు ఈ విధానానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను పంపించారు. వీటిని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు పంపారు కూడా. పోలీస్ స్టేషన్లలో ఈ కొత్త పద్ధతిపై శిక్షణ ఇస్తున్నారు. దీన్ని అమల్లోకి తెచ్చి 3 నెలల తర్వాత అమలు తీరును ఇతర సాధక బాధకాలపై సమీక్ష చేస్తారు. ఈ విధానంపై ప్రజల్లో కూడా అవగాహన పెంచేలా చూస్తారు. విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం అమలులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు. ఇందులో ప్రతి కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. ప్రజలు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ పోలీసు అధికారులు సూచిస్తున్నారు.